వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు. సీనియర్ న్యాయవాది ఎల్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఓటింగ్. నీలం సంజీవారెడ్డి తిరుపతికి అన్యాయం చేశారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శలు. మే నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలో ఏర్పాటవుతున్న క్రిసిటీ బాధితుల పట్ల ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ బాధ్యత తీసుకున్నారు. కాబట్టే రైతులందరికీ న్యాయం జరుగుతుందని టీడీపీ నాయకులు వాటంబేటి చెంగల్ రావు, తిరుమూరు మురళి అన్నారు. శ్రీనివాస సత్రంలో అధికారులు ధ్వంసం చేసినట్లు చెప్తున్న వేరుశెనగ పంట వద్ద సంబంధిత రైతుల సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఉనికిని కాపాడుకునేందుకు రైతులకు అన్యాయం జరుగుతున్నట్లుగా ఆరోపణలు చేయడమే కాకుండా రైతులకు పక్షాన ఎమ్మెల్యే చొరవ చూపడం లేదని నిందలు వేస్తున్నారని చెప్పారు. గత వైకాపా ప్రభుత్వంలో ఆక్రమణ భూములకు ₹1,00,000 కూడా రాదని వైకాపా నాయకులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదే ఆక్రమణ భూములకు ఎమ్మెల్యే చొరవతో 8 లక్షల వరకు పరిహారం అందేలా ఎమ్మెల్యే కృషి చేశారని చెప్పారు. ఈ ప్రాంతం ప్రజల సాధక బాధలు తెలిసిన వ్యక్తిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కోసం ఎన్నో సేవలు అందిస్తున్నారని, అలాంటి ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పలుకుబడిని ఉపయోగించి దొంగ పట్టాలను సృష్టించి అర్హుల జాబితాల్లో దొంగ పట్టాలను కలపడం ద్వారానే అసలైన బాధితులకు న్యాయం జరగడంలో ఇప్పటికీ జాప్యం జరుగుతోందన్నారు. వైకాపా నాయకులు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అటు అధికారులపైన ఇటు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాటంబేటి చెంగల్రావు, తిరుమూరు మురళి, ఇన్నమాల అనోక్, చల్లా సురేష్, శివకుమార్, చెన్నపట్నం సీనయ్య, మురళి, వెంకటయ్య, రహంతుల్లా, అనోక్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాసిత రైతులతో మరియు మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించబడుతుంది. శ్రీనివాస సత్రం క్రిసిటీ ప్రాజెక్టులోనే ఉన్నాము అందరం మేము కూడా ఈరోజు. ముఖ్యంగా ఏంటంటే నిన్న మొదటిలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ ఈ క్రిసిటీ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకి ఎంతో నష్టం జరిగిపోతుందని ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి నష్టం జరిగిపోతామంటే చూస్తా గమనున్నారని, ఆ రైతులకి ఇష్టం లేకుండా రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయని, వాళ్ళ కాంపెన్సేషను ఇవ్వకుండానే చేస్తానని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ అవాస్తవం వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్లు వేసే ప్లేసు ఎవరైతే అక్కయ్య గారు వెంకటరమణయ్య, కాల్తిరెడ్డి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటయ్య, ఉప్పల తిరుపాలయ్య, ఉప్పల మణి, కాల్తిరెడ్డి శివయ్య, ఇనుగుంట వెంకయ్య, వీళ్ళంతా కూడా వాళ్ళు ఒప్పుకుంటే ఈ శనగపోయిన దానికి గవర్నమెంట్ ద్వారా ₹15,000 తీసిస్తే వాళ్ళ సమ్మతితో రోడ్డు నిర్మాణం వేయడం జరిగింది. ఏ ఒక్క వ్యక్తిని కూడా నొప్పించి ఇక రోడ్డు నిర్మాణం జరగలేదు. 2024 ఎలక్షన్ అయిపోయింది, మా ప్రభుత్వం వచ్చింది. అప్పుడు అడపగా ప్రాజెక్టు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రైతులు ఆ ప్రాజెక్టు పనులు జరగకుండా ఆపుతా వచ్చారు. పార్టీలకు అతీతంగా రైతులతో డైరెక్ట్గానే మాట్లాడాలా, మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. 2025 ఫిబ్రవరి 1వ తేదీ లెక్కండి కమిటీ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు క్రిసిటీ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులందరినీ పిలిపించాడు మన ఎమ్మెల్యే సునీల్ గారు. పిలిపించి అక్కడ పార్టీలకు అతీతంగా మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ఉన్నటువంటి బాధక సాధకాలని వాళ్ళ కాడ మైక్ ఇచ్చి మాట్లాడి ఆయన విన్నారు. ఆయన క్యాబినెట్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేనట్టుగా
ఎంజాయ్మెంట్ ప్లాన్ కూడా 8 లక్షలు చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారిదని చెప్పి నేను తెలియజేస్తాను. వీళ్ళు చెప్పినట్టుగా అధికారులు కంపెనీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇక్కడ ఫ్రాడ్ డ్యాన్స్ జరగడంలే అధికారులకు సిన్సియర్గా పనిచేస్తున్నారు. కొత్తపట్నం సచివాలయంలో కూర్చొని కంప్లైంట్ ఎవరైతే ఆ భూముల మీద పెట్టారో వాళ్ళని పిలిపించి ప్రతి సర్వే నెంబర్ మీద కూలంకషంగా ఆ సర్వే నెంబర్లోకి వెళ్ళి ఆ భూములో ఎవరున్నారో చూసి మరియు వాళ్ళకి పేర్లు ప్రపోజ్ చేసి పంపిస్తున్నారు ఆర్డీఓ ఆఫీస్కి. ఇక్కడ ఎటువంటి పార్టీ ఫీలింగ్తో పనిచేయట్లా. ఏ ఒక్క రైతుకు కూడా నష్టం జరిగేట్టుగా లేదు. మేము ఎమ్మెల్యే అనుచరులుగా ప్రతి ఒక్క విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇక్కడ కొత్తపట్నం పంచాయతీలో ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మంచి కార్యక్రమానికి ఈ మంచి ప్రాజెక్టు వర్క్కి మీ యొక్క సహారం కూడా అందించి ఈ ప్రాజెక్టుని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన వాళ్ళందరికీ న్యాయం జరిగేట్టుగా చేస్తున్నాము. దాన్ని మీరు కూడా సంతోషించండి. అంతేగాని మీ ఉనికి కాపాడుకునేటువంటి ప్రెస్ మీట్లు ఇచ్చి ఇక్కడ రైతుల మధ్య ఐకమత్యాన్ని చెడగొట్టి ప్రాజెక్టులో వర్క్ జరగకుండా చేసే విధానం మీరు చేయొద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూడా సహకరించి ఇక్కడ మేము పార్టీ ఫీలింగ్గా పనిచేస్తే మీరు అనుకోవచ్చు. ఇక్కడ కొత్తపట్నం పంచాయతీ అంతా ఒక యూనిట్గా చేసుకొని మేము పనిచేస్తూ ఉన్నాము. ఈ ప్రాజెక్టుకి మీరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ఒక చిన్న మాట చెప్తున్నా. ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రెస్ మ్యాన్ అంటున్నారు. 2016లో మనకు జెట్టి ఒకటి వచ్చింది. ఆ జెట్టి వచ్చి సునీల్ గారు ఇచ్చారు. ₹1 కోటి మన డివిజన్లో తెచ్చాము మన ప్రెస్ మ్యాన్ కోసము. ఆ జెట్టి వచ్చి 2019, 2020లో వచ్చిన ఫ్లడ్కి కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు కట్టా ఉంది. అది 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉంటుందని పట్టించుకోవాలి. గవర్నమెంట్ టీడీపీ వస్తానే 60 లక్షలు ఎస్టిమేట్ వేసి పంపించున్నాం దానికి. ఆ జెట్టి నిర్మాణం అది కోసుకుపోతుంది. అదేవిధంగా రోడ్డుకి ₹1,20,00,000 ఎస్టిమేట్ వేసి పంపించున్నాం. ఈ రెండు కూడా సెక్రటరీ ఆఫీస్లో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు వాటి మీద చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఈ పంచాయతీకి డెవలప్మెంట్ కోసం ఈ ప్రాజెక్టు ఇస్తే ఎంతో మంచి జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకొని మీరు కూడా కంపెనీకి ఏదైతే బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఇది జరుగుతుందో దానికి సహకరిస్తారని చెప్పి రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఏ యొక్క పార్టీ ఫీలింగ్తో కానీ ఇంకోటికి సునీలం చేయట్లేదు. దాన్ని మీరు ఆలోచించి ప్రాజెక్టుకి మీ వంతు మీరు సహాయం చేస్తే ప్రజలు సంతోషిస్తారు. లేకపోతే మీ మహాన్ని మీరు పోతారు, మీ ఇష్టానికి చేస్తారు. ఎవరికైతే ఇక్కడ రోడ్డు వేసేటప్పుడు నిర్వాసితులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్పాను ఇందాక నేను 15,000 ఎక్కడ గవర్నమెంట్ ఇచ్చిందని. వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే ఎకరాకి వచ్చి పప్పు వేయడానికి ఒక విత్తనం పప్పుకి 200 కేజీలు అవుతుంది. ఆ 200 కేజీ కాస్ట్ వచ్చి ₹25,000 డబ్బులు అవుతుంది. నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మూలకంగా తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఇచ్చినటువంటి 15,000 కాకుండా ఆ రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇంకో 10,000 కూడా సునీల్ దగ్గర కానీ ఇప్పించి వాళ్ళకి కూడా న్యాయం చేస్తానని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఆ రైతులు ఎవరు వాళ్ళ ఇబ్బంది పడబడలే, వాళ్ళ ఇతరుల పప్పు కాస్ట్ అన్న ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. 2 రోజుల కిందట వైసీపీ నాయకులు ఈ పంచాయతీలో ప్రెస్ మీట్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. సిటీ అనే కంపెనీ ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంది, దాంట్లో అవకతవకలు జరిగి రైతులకి అన్యాయం జరుగుతుంది అనే విషయం మీద ప్రెస్ మీట్ ఇచ్చారు. వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునే దానికి ప్రెస్ మీట్లు ఇస్తున్నారే కానీ ఇక్కడ నిజం ఏం జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ప్రభుత్వం మీద అధికారుల మీద బురద జల్లే ప్రయత్నం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దానికి నేను ఏం చెప్తున్నానంటే ఇదే కంపెనీ మీకు 2018లో వచ్చింది. 2018-19లో మీరు గెలిచి 2024 వరకు మీ ప్రభుత్వం ఉన్నింది. మరి ఈ కంపెనీని మీరు ఎందుకు డెవలప్ చేయలేదు? దానికి కారణం ఏంటి? ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన 10 నెలల్లోనే ఈ రోజున ఎంత డెవలప్మెంట్ అయ్యిందో మీరు గమనించండి. కొత్తపట్నం పంచాయతీలు ఎన్నో కంపెనీలు ఇప్పుడు శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. మరి మీ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఈ కొత్తపట్నం పంచాయతీకి ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చారు, ఎన్ని శంకుస్థాపనలు చేశారో మీ ఆత్మ పరిశీలనే చేసుకోమని చెప్తా ఉన్నాను. ఈ రోజు క్రిసిటీ కంపెనీ రావడం వల్ల కొత్తపట్నం పంచాయతీలో ఎంతమంది వెళ్ళి అక్కడ జాబులు చేసుకుంటూ వెహికల్స్లు పెట్టుకొని రోజు డ్యూటీలకు వెళ్ళి ఎంతమంది బతుకుతున్నారో మీరు ఒకసారి చూడండి. మీ ప్రభుత్వంలో ఎందుకు అది చేయలేదు అంటే కొత్తపట్నం పంచాయతీలో ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా అభివృద్ధి చెందేది మీకు నచ్చదు. ఎందుకంటే మీ వెనకాల తిరగతా ఉండాలి వాళ్ళు. అభివృద్ధి అనేది మీకు కనిపించదు. ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ వేరుశనగలు దుక్కొని పోతున్నారు, చెట్లు దుక్కుంటా పోతున్నారు అని మీరు చెప్తున్నారు. అక్కడ ఉన్న రైతులకి నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ఈ ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు. అది మీరు గ్రహించడంలో అది మీరు చెప్పడం లేదు. రైతులకి అమౌంట్ ఇచ్చారో లేదో అడగండి. మరి దాన్ని మీరు ఎందుకు చెప్పడం లేదు?
మరి పట్టాలన్నీ ఇచ్చారు, ఒరిజినల్ పట్టాలు ఇచ్చున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగింది? దానికి అన్యాయం జరగడానికి కారణం ఎవరు? మీరు. ప్రభుత్వం వారు డీకేటీ పట్టాలు, సీలింగ్ పట్టాలు ఇస్తే 50 పట్టాలు ఉంటే మీరు 30 పట్టాలు దొంగతనం చేసి దాంట్లో కలిపింది మీరు. మరి 80 మందిలో ఎవరు జెన్యూన్ పర్సన్ అని ఐడెంటిఫికేషన్ ఎట్లా? దొంగ పట్టాలన్నీ క్రియేట్ చేసి మీరే ఎత్తుకోపోయి మళ్ళీ అధికారుల దగ్గర మాట్లాడి ఇవన్నీ చేసిన తర్వాత మరి ఎవరికి న్యాయం చేయాలా? ఎవరికి అన్యాయం చేయకుండా అందరినీ సమానంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎంఆర్ఓ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా అందరికీ న్యాయం చేయాలనే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అని స్టేజ్ ఎక్కి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అంటున్నారు. మరి ఆయననే లేకపోతే ఈ రోజున ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీటీ మైనార్టీ లీడర్లే. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన భిక్ష మాకు. మీరు గోవిందపల్లి, కొత్తపట్నం, వాయువులదరు కొత్తపట్నంలో లెదర్ కాంప్లెక్స్ కంపెనీ వచ్చింది. మీ బలం చూసి ఆపారా? లేదు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన సునీల్ అన్న గారిని చూసి ఆ రోజు ఆపారు. ఆ రోజున లెదర్ కాంప్లెక్స్ ఎందుకు వద్దన్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, రైతులు కానీ ఆరోగ్యాల సమస్యలు దెబ్బతిని ఇబ్బంది పడతారని ఆ రోజున కంపెనీకి ఆయన వ్యతిరేకించాడు. ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మాట కూడా ఎన్నుకుంటా రైతుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆయన నిలబడ్డాడు. అలాంటి గొప్ప వ్యక్తిని మీరు ప్రశ్నించేది? మరి మేము ఇక్కడ ఈ పంచాయతీలో ప్రతి ఒక్కటి అడుగున ఆయనకు తెలుసు, మా అడుగులు అడిగేసుకుంటూ వచ్చాడు అన్నాడు. ఆయన అడిగేసుకుంటా రాలా, ఆయన వేసిన అడుగుల్లో మీరు అడుగులు వేసుకుంటూ వచ్చారు. మీరు మాట్లాడేది మీ ఉనుకుని కాపాడుకునే దానికోసం చూసి మీరు ఏదో చేయదు. ఈ రోజున నేను చెప్తున్నాను, ఈ రోజు కొత్తపట్నం పంచాయతీ కావచ్చు, గూడూరు నియోజకవర్గంలో ఎక్కడైనా చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎక్కడ అన్యాయం అంటే అక్కడ నిలబడతాడు ఎమ్మెల్యే. ఎంతమంది పిల్లలను చదివిస్తున్నాడు, ఎంతమంది ఆరోగ్య సమస్యలు అంటే హాస్పిటల్ చూపిస్తున్నాడు, ఎంతమంది పిల్లలను చదివిస్తున్నాడు. అంత ఎందుకండి? నా పిల్లలు ఫీజు కట్టి నా పిల్లలను చదివించేది సునీల్ అన్న. ఎంతమంది చనిపోతే 5,000 10,000 రూపాయలు పంపిస్తున్నాడు. ఈరోజు నిన్న దేమన్న శ్రీనివాస సత్రంలో ఒక ఎస్టీ పర్సన్ చనిపోతే ఈరోజు అమౌంట్ పంపించాడు వాళ్ళకి ఇమ్మని. ఇలాంటి మంచి వ్యక్తి పైన మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఇది సరైన విధానం కాదని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ఎమ్మెల్యే మీకు దొరకడము ఎంతో ఉన్నతమైనది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ నిజంగానే రైతులకి ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారిని, అధికారులను కలవండి. ఆయన ప్రజల మనిషి, ప్రజలను నమ్మిన వ్యక్తి. ఈ రోజున ప్రతిపక్షంలో 2019 24లో ఉన్నప్పుడు కూడా ఎవరు ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గం అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎమ్మెల్యే సునీల్ అని చెప్తారు. అలాంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేయొద్దని దయచేసి చెప్తా ఉన్నాను. ఇలాంటి కంపెనీలు ఈ రోజున నెక్ అంటే అనే ఒక్క కంపెనీయే మా పంచాయతీలో ఉంది. ఈ రోజు నెక్ అంటే అనే కంపెనీయే ఉంది. ఎంతమంది పోయి బతుకుతున్నారు? దాంట్లో బతికే వాళ్ళ సగం మందిని మీరే పెట్టున్నారు. మీ మనుషులు బతుకుతున్నారు కదా. ఒక్క కంపెనీ పడితేనే ఎంతమంది బతుకుతున్నారు? ఇంకా ఎన్ని కంపెనీలు పడితే ఎంతమంది పిల్లలు నిరుద్యోగులు బతుకుతారు? పనులు చేసుకొని కూలీలు లేని వాళ్ళు ఎంతమంది బతుకుతారు? ఎందుకు ఆలోచించడం లేదు? కంపెనీలకు మీరు ఎందుకు వ్యతిరేకము? దానివల్ల మీరు సాధించేది ఏంది? అంటే పంచాయతీ డెవలప్ కాకూడదా మీ ఉద్దేశం? అట ఈ కంపెనీలు రోడ్డు వేసేదానికి మోడీ గారు, అమిత్ షా గారు ఇచ్చారా పర్మిషన్లు అని అంటున్నారు. వాళ్ళు దేశ నాయకులు ఎవళ్ళు? మన లెవెల్ ఎంత, మన స్థాయి ఎంత? వాళ్ళు మోడీ గారిని ప్రశ్నించే స్థాయా? ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది? మీరు చేయలేని 5 సంవత్సరాల్లో ఈ ప్రతిపక్ష మీరు రూలింగ్లో ఉన్నప్పుడు చేయలేంది గెలిచిన ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సునీల్ అన్న నాయకత్వంలో 10 నెలల్లోనే ఎంత డెవలప్మెంట్ కనపడుతుంది? ఇవన్నీ మీరు ఎందుకు గ్రహించరు? మనం చేసింది తప్పుని ఎందుకు గ్రహించరు? తప్పు అంతా మీ సైడ్ ఉంది. దాన్ని మీరు వేరే వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నించబాకండి. సిపి నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ వాళ్ళే 2019 నుంచి 24 వరకు ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వ భూమి ఈ కొత్తపట్నం పంచాయతీలో ప్రభుత్వ భూమిని 900 చిల్లర ఎకరాలుగా గుర్తిస్తే దాంట్లో 400 ఎకరాలకు కూడా డబ్బులు ఇస్తారో ఈరో తెలియదు. ఒకవేళ ఇచ్చిన అది ₹1,00,000 2 లక్షల ఎకరాకి ఇస్తారు. అది ప్రభుత్వ భూమి. కంపెనీలు కట్టుకోవడానికి దానికి మనకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు, ఓల్డే తీసేసుకోవచ్చు కూడా అని చెప్పిన వాళ్ళు మీరే. ఆ రోజున 1,00,000 2 లక్షలు వస్తుందో రాదో అని చెప్పిన మీరే ఈ రోజున అది 1,00,000 2 లక్షల్ని సునీల్ అన్న, ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు, మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కలుసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దాన్ని 8 లక్షలకు తీసుకొని వెళ్ళారు. దాన్ని ఎంత అమౌంట్ మీరు 1,00,000 2 లక్షలు వస్తుందో రాదో అన్న దాన్ని 8 లక్షలు తీసుకుపోయిన ఘనత ఎవరిది? ఎమ్మెల్యే సునీల్ అన్న గారిది. మరి ఇలాంటి వ్యక్తుల మీద మీరు బురద చల్లడం, ఆయన మీద తప్పుగా చిత్రీకరించడం అనేది సహించరానిది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మొన్న వైసీపీ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇక్కడ సర్వే సరిగా జరగలేదు, అన్నీ సాగుదారులుగా గుర్తించారు, పట్టాలుగా గుర్తించలేకపోయారు. ఈ పట్టాలు ఇచ్చింది కూడా ప్రభుత్వం వారే. మన ఎంఆర్ఓ గారు ఇచ్చారు, ఆర్డీఓ గారు సంతకం పెట్టినారు కదా పాస్బుక్ల్లో.
మరి అవి ఎందుకు మీరు చూసుకోరు, మీరు కదా అడంగులు వనబిలు చేయాల్సిన బాధ్యత మీది కదా అని వాళ్ళు అడగడం జరిగింది. ఇక్కడ నష్టపరిహారం కూడా సరైన విధంలో ఇవ్వడం లేదు కూడా అడగడం జరిగింది. గత 20 ఏళ్ళ నుంచి ఈ అసైన్మెంట్ భూముల కోసం ఈ కంపెనీలు సర్వేలప్పుడు నేను తిరుగుతూనే ఉండా, నేను చూస్తూనే ఉండా. రికార్డు మొత్తం నాకు బాగా అవగాహన ఉంది. అసలు ఏ పట్టాని ఎప్పుడు ఇచ్చారు, ఎంత అవగాహన ఉంది, అసలు ఏ నెంబరు ఏందనేది నాకు మొత్తం తెలుసు. కానీ మాకు 2004లో సర్వే జరిగింది, 2008లో సర్వే జరిగింది. కృష్ణాపట్నం పోర్టు వారు నిర్వహించారు. దాని తర్వాత ఏపీఐసి వారు నిర్వహించారు కృష్ణాపట్నం వాళ్ళ ద్వారా. ఏపీఐసి వాళ్ళు ఏం చేశారనంటే సర్వే చేశారు. అప్పుడున్న సర్వేలో ఎక్కడ సాగు లేదని రాయడం జరిగింది. సాగు లేదని రాయడం జరగడంతో ఏపీఐసి వాళ్ళు ఏం చేశారనంటే ఆ ఉన్న భూమి అన్నింటిని తీసుకొని ఏపీఐసి కింద తీసుకోవడం జరిగిపోయింది. ఏ ప్రభుత్వంలో? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. అప్పుడు ఆ నాయకులు ఏం చేశారు, మన పేదల భూముల్ని, మనం సాగు చేసే భూముల్ని ఏపీఐసి కింద రాసేసి ఉంచడం వల్ల మీ ప్రభుత్వంలో మాకు వాళ్ళు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, మేము జగన్మోహన్ రెడ్డికి మేము సన్నిహితము, మేము సజ్జలాకి సన్నిహితము, లేకపోతే ఎంఆర్ఓలతో మేము మంచిగా ఉన్నాం అని అనుకున్న వాళ్ళు ఆ రోజు ప్రజలు అన్యాయం అయిపోతుంటే ఏపీఐసి కింద రాస్తుంటే మీరు ఏమైపోయారు? 2005లో ఇందిరం పట్టాలు ఇస్తే అడంగులు వనబిల్ చేయలే, ఇదే రికార్డులో అడంగులు వనబిల్ చేయలే, ప్రజలకి ఏం మోసం ఏమీ సహాయం చేయలే. ప్రభుత్వం కూడా అధికారులు కూడా అయోమయంలో ఉన్నారు. సాగు భూమి అందని ఏపీఎస్సీ వాళ్ళు సాగు లేదని రాసేస్తున్నారు. అసలు ఇప్పుడు వీళ్ళలోకి పోతే మాత్రం అందరూ శనగలు వేసుకు ఉన్నారు. మరి ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేది ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయించుకొని మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారికి చెప్పడంతో కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు మా ఏరియాకు వచ్చి వాళ్ళే స్వయంగా వచ్చి శనగల్లోకి దిగి శనగలను చూసి వాటర్ చెక్ చేసి, ఓహో ఇక్కడ పరిస్థితులు ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు కాదు, ఇక్కడ శనగలు బాగా పండుతున్నాయి, ఇక్కడ రైతులు అన్నీ సాగులు చేసుకొని ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇప్పుడు కానీ మనం భూమి తీసేసుకుంటే వీళ్ళు బాగా నష్టపోతారు, సో మనం దీన్ని ఏదో ఒక విధంగా మనం ప్రజలకు న్యాయం చేయాలి, ఇక్కడ పట్టా భూములు తక్కువ, సాగుదారు భూమి ఎక్కువ అని చెప్పేసి గుర్తించి దాన్ని నివేదిక రాసి పంపించారు ఎమ్మెల్యే ద్వారా. కోటపట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది ఎల్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఎం మధుసూదన్ రావు, వైస్ ప్రెసిడెంట్ అత్తికాయల మోహన్, జనరల్ సెక్రటరీ పివి రమణయ్య, సెక్రటరీ ఎస్ వెంకటేశ్వర్లు, ట్రెజరర్ కోటయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మీజూరు సూర్య, పి సాగర్లకు సహచర న్యాయవాదులు తమ అమూల్యమైన ఓటు వేసి కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నిక అధికారి సీనియర్ న్యాయవాది ఎల్ రామచంద్రరావు మాట్లాడుతూ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పడి 39 సంవత్సరాల తరువాత బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రెసిడెంట్గా ఎన్ మధుసూదన్ రావు, టి మహేష్ పోటీ పడగా కౌంటింగ్లో మహేష్ పై ఎన్ మధుసూదన్ రావు గెలుపొందారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. మొట్టమొదటిసారి బార్ అసోసియేషన్కి ఎన్నికలు జరపడమైనది. సదరు ఎన్నికలలో ఎన్ మధుసూదన్ రావు మరియు డి మహేష్ అని వారు ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగిన కౌంటింగ్ ఎన్ మధుసూదన్ రావు 13 ఓట్లు తెచ్చుకొని 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. 22 ఓట్లలో 13 ఓట్లు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా ఏ మోహన్, ఏ రాజమాణిక్యం పోటీ చేయడం జరిగిన కౌంటింగ్లో ఏ మోహన్ 13 ఓట్లు వచ్చినందువల్ల 4 ఓట్ల మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోగలిగారు. ఎస్ వెంకటేశ్వర్లు పోటీ చేసినందున ఎస్ వెంకటేశ్వర్ని సెక్రటరీగా డిక్లేర్ చేయడం జరిగింది. జనరల్ సెక్రటరీగా పివి రమణ, డి బాలపతి పోటీ చేయడం జరిగింది. సదరు పోటీలో ఈ దినం జరిగిన కౌంటింగ్లో పివి రమణ 12 ఓట్లు వచ్చినందువల్ల జనరల్ సెక్రటరీగా డిక్లేర్ చేశారు. ట్రెజరర్గా ఆర్ కాటయ్య ఒక్కడే నామినేషన్ వేసుకున్న కాటయ్యని ట్రెజరర్గా డిక్లేర్ చేయడం ఎల్ రామచంద్రరావు. ఎస్సీ మెంబర్స్గా ఎం సూర్య,
పి సాగర్ గారు మాత్రమే నామినేషన్ వారిని డిక్లేర్ చేయడం. తిరుపతి జిల్లా కోట మండలం కోట దళిత వాడకు చెందిన టైలర్ ఎర్రమతి వెంకటేశ్వర్లు కుమార్తె దైవాల అరుణ జ్యోతి అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతం కుటుంబానికి కోటకు చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ద్వారా దాతల దాతృత్వంతో ఆ సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య 10,000 రూపాయలను అందించారు. టైలర్ ఎర్రమతి వెంకటేశ్వర్లు కుమార్తె అరుణ జ్యోతి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న అల్లం రమణయ్య చెన్నైకు చెందిన నాగలాపురం గిరిధర్ రెడ్డికి తెలియజేసి ఆయన దాతృత్వంతో 10,000 రూపాయలను చెక్కును శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ద్వారా కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితికి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. అరుణజ్యోతి వైద్యం కోసం దాతలు పెద్ద మనసుతో ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంపులూరు బాబురావు, పన్నగ సాయి ఉన్నారు. దళితవాడికి చెందిన ఎర్రమతి వెంకటేశ్వర్ల కుమార్తె అరుణజ్యోతి కొరకు రమణన్న కాడికి వెళ్ళిన వెంటనే మేము చేస్తామమ్మా అని మాకు చేయూతనిచ్చి తిరిగి మా ఇంటికి వచ్చి మాకు ఇంత సహాయం చేసినందుకు అక్షయ సేవా సంస్థ వాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నాను. కోట మండలం కోట గ్రామ అర్జునవాడ కాపురస్తుడు ఎర్రమతి వెంకటేశ్వర్లు మూడవ కుమార్తె దైవాల అరుణ జ్యోతి ఆరోగ్యం సరిలేనందున అమ్మాయిని చెన్నైలో పెట్టుకున్నందున ఆర్థికంగా పేదవాడైన వృద్ధాప్యంలో శక్తిహీనుడైన ఎర్రమతి వెంకటేశ్వర పరిస్థితిని గమనించిన షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారు అల్లం రమణయ్య గారు, బాబురావు గారు, పన్నగ సాయి గారు గమనించి చెన్నైకి చెందిన నాగలాపురం గిరిధర్ రెడ్డి అను దాత వద్ద నుండి ఈరోజు 10,000 రూపాయలు చెక్కును సదరు ఎర్రమతి వెంకటేశ్వర గారికి అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రార్థించే పెదవుల కంటే చేయూతనిచ్చే చేతులు నిన్నని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అక్షయ సేవా సమితి సేవా కార్యక్రమాలు ఈ భూమి ఉన్నంత వరకు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నీలం సంజీవరెడ్డి తిరుపతికి అన్యాయం చేశాడని, తిరుపతికి రావాల్సిన రాజధానిని రాకుండా చేసి ఒక బిల్డింగ్, ఒక గడియారం ఇచ్చి పోయాడని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శలు చేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వి యూనివర్సిటీలో పనిచేసే వీసీకి, రిజిస్ట్రార్కి, ప్రొఫెసర్లకి, పెన్షనర్లకి 3 నెలలుగా జీతాలు రావడం లేదన్నారు. ఎస్వి యూనివర్సిటీలోనే కాకుండా అన్ని యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందడం లేదని, మెస్ ఛార్జీలు కూడా రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపిగౌడ్, రవి రావల్, సమీనుల్లా, తేజోవతి, ముని, శోభ, వేణుగోపాల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప చరిత్ర ఉంది. 70 సంవత్సరాల నాడు తిరుపతి రాజధాని నగరంగా ఎన్జి రంగా గారు, తరిమెల్ నాగిరెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూకి చెప్పడం జరిగింది. డిమాండ్ చేయడం కూడా జరిగింది. అందరం అనుకున్నాం తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. అటువంటి రాజధాని నగరాన్ని తిరుపతికి కాకుండా సంజీవ్ రెడ్డి కర్నూలుకు తీసుకెళ్ళాడు, కర్నూలు నుంచి హైదరాబాద్కు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మరి దానికి ఆయన పేరు పెట్టుకున్నాడు నీలం సంజీవ్ రెడ్డి భవన్ అని. నీలం సంజీవ్ రెడ్డి భవన్ కాదు ఇది, తిరుపతికి అన్యాయ భవన్. తిరుపతి రాజధాని నగరానికి అన్యాయం భవన్, అన్యాయ భవన్ మార్చేస్తే బాగుంటాయి. మరి ముఖ్యంగా ఈ 70 సంవత్సరాల్లో వెంకటేశ్వర యూనివర్సిటీ నాకు తెలిసి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇప్పటిదాకా అయినట్లేదు. ఆ సత్యనాథెళ్ల ఫాదర్ ఒక ఆయన అయ్యాడు, యుగంధర్ అని, 70 సంవత్సరాల నాడు. ఈ మధ్యలో ఎవరు గాల. అంటే దీనికి ఏంటంటే విద్యా ప్రమాణాలు బాగా పడిపోయినాయి. ప్రొఫెసర్లకు జీతాలు వచ్చి 3 నెలలు అయిపోయింది. ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చి కూడా 3 నెలలు అయిపోయింది.
ఇక్కడ చదువుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కాలర్షిప్లు ఇచ్చాం, ఫుల్ మెస్ ఛార్జెస్ ఇచ్చాం. ఈరోజు ట్యూషన్ ఫీజులు ఇచ్చాం. ఈరోజు ఆ ట్యూషన్ ఫీజులు లేవు, మెస్ ఛార్జీలు లేవు. అసలు చదువు చెప్పే అధ్యాపకులకే వైస్ ఛాన్సలర్కే జీతం లేనప్పుడు ఇంకేంది స్టూడెంట్స్కి ఇచ్చేది స్కాలర్షిప్లు? ఇది ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కూడు కూడా పెట్టలేకపోతా ఉంది చదువుకునే విద్యార్థులకి, అధ్యాపకులు. మరి రెండవది ఎన్ఎంఆర్లు మేము పర్మనెంట్ చేసాం. సచ్చిదానందమూర్తి ఉన్నప్పుడు, ఆ తర్వాత వచ్చిన తర్వాత మేము పర్మనెంట్ చేసాం. ఈరోజు ఉద్యోగస్తులు అల్లాడుతున్నారు ఆ జీతాలతో, 12,000 20,000తో. వీళ్ళందరికీ ఎన్ఎంఆర్లందరినీ మేము పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకులకి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1-2 రోజుల్లో జీతాలు రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. నారా లోకేష్ యూనివర్సిటీలో ఫుడ్ బాగుంది, అన్ని ఫుడ్ బాగుందని స్టూడెంట్స్ చెప్పాలి. స్టూడెంట్స్ చెప్తే నేను వింటా. సార్ ఈ యుద్ధం దీనికి అటాక్ పైన సార్ పల్లం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ని 2 చేసి, మరి 2 చేసిన తర్వాత సిమ్లా ఒప్పందానికి కూడా వెళ్ళింది ఆమె. సిమ్లాలో భుట్టోతోనూ ఇందిరాగాంధీ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టారు. మేము ఇక నుంచి యుద్ధాలు చేయము, అవసరమైతే శాంతియుతంగా మేము అన్ని సమస్యలను పరిష్కారం చేసుకుంటామని ఆ రోజుల్లో 1971లో 50 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంటు ఏంటి ఈరోజు పరిస్థితి? దాన్ని నేను ప్రజలకు వదిలిపోయాను. పేద మహిళల జీవనోపాధి మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రాథమిక కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మహిళల జీవనోపాధి మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రాథమిక కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లను అందజేయడం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చెందడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు మస్తాన్ నాయుడు, బిల్లు చెంచు రామయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం, ట్రైనింగ్ మరియు పంపిణీ కార్యక్రమం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, మా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకి ఒక్కొక్కరికి 7,000 రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్లు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనని పెట్టారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు. చాలా సంతోషం. ఎందువల్ల చెప్తున్నాను, నేను గత 5 సంవత్సరాల్లో అందరూ మహిళలు ఉన్నారు ఇక్కడ. ఇంకా చాలామంది రకరకాల పార్టీలు ఓట్లు వేస్తారు. అయితే మీకు మొట్టమొదట అసలు పొదుపు దాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు, అదైతే గుర్తుపెట్టుకుంటాం. అట్లాగే ఇప్పుడున్నటువంటి సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి మొట్టమొదటి వెలుగు అనే ప్రాజెక్టు పెట్టి మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాల్లో మీలో చాలామంది, కొంతమంది ప్రలోభాలు పొంది మేము మిషన్ ఇచ్చాము కాబట్టి మా పోటీని ఆడలేదు. మీరు మనస్ఫూర్తిగా గురించి చేసుకుని మీకు సహాయం చేశారో వాళ్ళకి సహాయం చేసి రేపు ఇవే కాకుండా మరెన్నో ఇంకా కూడా రకరకాల కార్యక్రమాలు మనకి మహిళల ద్వారా చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు స్త్రీ లేకపోతే జన్మం లేదు, స్త్రీ లేకపోతే ఏమీ లేదు. మీరు దేనికన్నా
ఆలోచించి తల్లి, మీరు అనుకుంటే ఏమైనా జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించేటప్పుడు కూడా ఏమైనా ఆలోచించాలి. వాళ్ళు ఎవరు మీకు వచ్చి చెప్పినా, ఒరే బాబు మాకు ఈ యొక్క సిలిండర్ ఇచ్చింది చంద్రబాబు గారు పుణ్యమైనా, మీరు వచ్చి మమ్మల్ని బాధలు పెట్టవలసిన స్వామి, అప్పుడు చేస్తాం ఎలక్షన్లో అని చెప్పాను. అందుకని మీరు డైరెక్ట్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది నాకు కూడా. ఎందుకంటే నేను టౌన్లో ఉండేవాడిని, 92,000లో మున్సిపల్ చైర్మన్ చేసినాను. ఇక్కడ ఎన్నో పొదుపు సంఘాలు, శ్రీలక్ష్మి గారు కలెక్టర్ ఉన్నారు, ఎన్నో పొదుపు సంఘాలు ఇక్కడ ఏర్పాటు చేసినాను. నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా పొదుపు సంఘాలతో కానీ అందరితో మంచి పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు. నేనే ఎమ్మెల్యేగా నిలబడితే నాకు వ్యతిరేకంగా చాలామంది ప్రచారం చేసి ఎందుకు చేశారో నాకు అర్థం కాదు. అంటే నేను పొదుపు వైష్ణవ సంఘాలు పెట్టినందుగా, లేకపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ గ్యాస్ సిలిండర్లు ఇప్పించినందుకు నాకు అర్థం కాదు. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, సునీల్ కుమారే కాదు, మీకు వేరే వాళ్ళు ఎవరన్నా ఒక సహాయం గవర్నమెంట్ ద్వారా, అంటే చంద్రబాబు నాయుడు గారు మేము సహాయం చేస్తున్నాం, ఆయన లేకపోతే మేము కూడా సహాయం చేయలేం. కాబట్టి అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తుంది మీ భవిష్యత్తు కోసం. సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్ నేనున్నప్పుడే రోడ్లు కానీ కాలువలు కానీ రోడ్లు మున్సిపాలిటీలో జరిగాయి తప్ప, దాని తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగాయి తప్ప, మళ్ళీ ఈ గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువ లేదు, ఒక్క రోడ్డు లేదు. మీ అందరికీ కూడా తెలుసు మీ రోడ్లు. కాబట్టి నేను వేసినాడే ఇప్పుడు మొత్తం పైలిపోయిండే. మళ్ళీ వేయాలి, మా మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే మళ్ళీ మా చిత్రాలను రహీం వాళ్ళు మళ్ళీ మీకు కొత్తగా వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఏదైనప్పటికీ ఖచ్చితంగా 2 షిఫ్ట్లు ఏర్పాటు చేశారు, అలాగే 2 సెంటర్స్ ఏర్పాటు చేశారు. అలాగే మా కమిషనర్ గారు రావడం చెప్పారు, పాపం ఆయన తెలియదు లైట్లు లేవని, ఉన్న తెలిసిన వెంటనే ఫ్యాన్లు కూడా ఇచ్చాడు. ఇంకా కూడా 2-3 ఫ్యాన్లు లైట్లు కూడా వేస్తే బాగుంటుంది. కష్టం పాపం ఆడవాళ్ళు పాపం ఇక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఈ 2 బ్యాచ్లు కూడా సక్సెస్గా జరగాలని చెప్పుకోవడం. అలాగే ఇక్కడ మీ అందరికీ ఈ యొక్క ఫుడ్ ట్రైనింగ్ నేర్పించి వచ్చిన ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. మీరు చాలా ఓపికగా, మీరు అప్పటి నుంచి కూడా చాలా పద్ధతిగా గౌరవంగా వచ్చి కలవడం కానివ్వండి, ఈ యొక్క దాన్ని ప్రారంభం పిలవడం కానీ కూడా చాలా సంతోషంగా. అలా ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్న కార్యక్రమాలు కూడా మీ చేతుల మీద నా కాన్స్టిట్యూన్సీలో మన సీఎం గారి సహాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా ప్రతి మహిళలు కూడా ఖచ్చితంగా ఓటేసి డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకున్నా మళ్ళీ రాజకీయ నాయకులను సాధిస్తారు. ఏం వదలరు. ధైర్యంగా వచ్చి డబ్బులు తీసుకు ఓట్లు వేసినప్పుడు వచ్చి ఏమా పనిచేస్తా వచ్చేవా, మళ్ళీ డబ్బులు ఇస్తావా, ఇదో మాకు తిరణాలు ఉందా, ఈరోజు మాకు గుడి పూజ ఉందా, లేకపోతే మాకు ఇల్లు కట్టుకోవాలా, ఇదే పరిస్థితి రోజు. అంటే డబ్బులు తీసుకుని ఓటేసేయాలని వాళ్ళకి తెలుసు, అయినా కానీ దౌర్జన్యం చేసే పరిస్థితుల కార్యక్రమంలో ఉన్నారు. కానీ మీకు చెప్పేది ఏంటంటే తల్లి, మీకు సహాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోవాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను చెప్పినా చెప్పపోయినా మీకు ఎవరు సహాయం చేస్తే వాళ్ళకి మీరు తోడుగా ఉండండి. మీకు ఎవరు ఏ గవర్నమెంట్ సహాయం చేస్తే ఆ గవర్నమెంట్ తోడుగా ఉండమని చెప్పి మనందరినీ కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా తల్లి నెక్స్ట్ మంత్ 1 నుంచి మీ అందరూ కూడా అమ్మ తల్లిఒడి తల్లికి వందనం అనే కార్యక్రమంలో కూడా తల్లి మీ బిడ్డలు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మీ బిడ్డలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు లోకేష్ బాబు చేస్తున్నాడమ్మా. అది కూడా 15,000 ఇచ్చేవాడు, ఒకరికి ఇచ్చేవాడు. అదే 1 సంవత్సరం కొంతమందికి ఇస్తే ఇంకో సంవత్సరం కొంతమందికి ఆపేసేవాడు. ఇది పరిస్థితి కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక్క బిడ్డ చదువుతుంటే 15,000, ఇద్దరు చదువుతుంటే 30,000, ముగ్గురు 45,000, నలుగురు చదువు 50,000. మేము ఎలక్షన్ ప్రచారం చేసాం, అందరూ అబద్ధం అనుకున్నారు, కొత్త మాట చెప్తున్నారు, అంత డబ్బులు ఆడిస్తారని. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నుంచి మీ అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేసి ఉంటుంది. అట్లాగే ఒక 2-3 నెలల తర్వాత కూడా తల్లి మీ అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం టికెట్ లేకుండా మీ అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా చంద్రబాబు నాయుడు కార్యక్రమం చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, నేను ఎక్కువ మాట్లాడానమ్మా, కానీ మాట్లాడిన ధర్మం నాకు. ఎందుకంటే ఒకసారి మీ అందరి చేత మోసపోయినా ఉన్నాయి, కానీ మళ్ళీ అంటే మోసపోకూడదు. నేను పనిచేసేవాడు పోటీయండి, సునీల్ కుమారే గారు పైగా పనిచేసేవాడు పోటీయండి. కాబట్టి ఈరోజు గూడూరు అర్థంగా ఎప్పుడు చేయాల. నేను ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఉన్నా, ఎన్నో పొదుపు సంఘాలని ఆ రోజు నేను ప్రారంభించా. ఎంతోమంది అక్క చెల్లెలందరూ కూడా నాతో బాగుండేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను పోయి నాకు ఎలక్షన్లో మీరు ఇంటింటికి ప్రచారం చేయండి అనేటువంటి మాట నేను ఎప్పుడూ మాట్లాడలే. మీ ఇష్టం వచ్చే వాళ్ళకి ఓట్లు వేయనమ్మా, మీకు ఎవరు సహాయం చేసింది ఎవరు ఓట్లు వేయనమ్మా అని చెప్పాను తప్ప, మీ మెడల మీద కత్తులు పెట్టి మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేయాలా, ఎలక్షన్లో ఉండాలా, డబ్బులు పంచాలా అని ఎప్పుడు కూడా మీరు చెప్పాలా. కానీ గత 5 సంవత్సరాల్లో మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా మాకు తెలుసు. చాలా మీరు నాకు తెలియదు 99% ఇష్టపడి ఎవరు చేయలే, ఏదో 1-2% తప్ప. కానీ మేము మళ్ళీ చెప్తున్నా, ఆడవాళ్ళు ఈరోజు
ఈ సమాజంలో ఆస్తిలో సమానం ఇచ్చింది ఎవరంటే నందమూరి తారక రామారావు గారిని ఒకసారి భర్త ఉద్యోగానికి పోయినప్పుడు ఇంట్లో భార్య కూడా కష్టపడితే 2 చేతులు కలిపితేనే చప్పట్లు. కాబట్టి మీ ఇంట్లో మీరు మీ భర్త గారు ఇద్దరు పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది, లేకపోతే చాలా కుటుంబాలు గడిచే పరిస్థితి అని చెప్పి ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. అంటే మేము పొలిటికల్గా చెప్తున్నారు, రాజకీయ చెప్తున్నారు, ఎలక్షన్ వస్తాయి, ఓట్లు వేస్తారు, అది వేరే కథ. ఓట్లు వేస్తారు, ఆ రోజు డబ్బులు పెడతారు, ఓట్లు వేసి ఓట్లు వేస్తారు, అది వేరే కథ. కానీ గెలిచిన తర్వాత మీ గురించి ఆలోచించే నాయకుడు కావాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే, ఇంకెవరు మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అలా మీకు మనసులో వేరే అభిమానం ఉన్నా కానీ ఒకసారి మనస్ఫూర్తిగా గుండె మీద చేసి మీరు ఆలోచించుకోండి. మీకు ఆ రోజు సీజన్ గ్యాస్ సిలిండర్ ఇచ్చింది ఎవరు ఒకసారి ఆలోచించుకోండి. అందుకని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 10 లక్షల రుణాలు ఇచ్చింది ఎవరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా బ్యాంకులకు వెళ్ళి మేనేజర్లతో ఫీల్డ్ ఆఫీసర్తో కొట్లాడి లోన్లు ఇప్పించింది ఎవరు, ఇది కూడా మీరు గుండె మీద చేసుకుని ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మే నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు పర్యటన సందర్భంగా సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ అధికారులతో కలిసి మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఆత్మకూరు బీసీ బాలికల గురుకుల పాఠశాలల వద్ద హెలీప్యాడ్, నారంపేట ఎంఎస్ఎం ఈ పార్క్ ఆవిష్కరణ కార్యక్రమం, నెల్లూరుపాలెం వద్ద గిరిజన కాలనీలో ఫింక్షన్ల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ కార్యకర్తల సమావేశం కోసం బీసీ బాలికల గురుకుల పాఠశాల మైదానాన్ని మంత్రి, సీఎం, ఓ టీం అధికారులు పరిశీలించి ఎంపిక చేశారు. సీఎం ప్రజావేదిక సభ కోసం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానం, వాటర్ ట్యాంక్ సమీపంలోని మున్సిపల్ పార్కు స్థలం, రవితేజ కళ్యాణ మండపం సమీపంలోని స్థలాన్ని పరిశీలించి రవితేజ కళ్యాణ మండపం సమీపంలో ప్రైవేటు స్థలాన్ని మంత్రి, అధికారులు ఎంపిక చేశారు. ఏం చేయాలో చేయండి, ఎందుకంటే దిగిపోకూడదు రోజులు. అది సైడ్ స్క్రీన్ పెడతాం ఇట్లా అట్లా. సో ఇక్కడ నుంచి ఆ స్క్రీన్ మీద అన్నీ వస్తాయి కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ నో ఇంటరాక్షన్ అంటే నో ఇంటరాక్షన్. నెక్స్ట్ అది ఓకే, అది ఉంటే ఒకవేళ రైట్ పేపర్ తీసుకుంటే సేమ్ అక్కడ ఆ పాయింట్ వరకు చేసి మళ్ళీ మెయిన్ రోడ్
ఆత్మకూరు మున్సిపాలిటీ ఏదైనా కానీ ఆత్మకూరు విలేజ్ మున్సిపాలిటీ వరకు అని చెప్తుంది. ఏదో 2000 సిట్టింగ్ అంటే on the way where the construction is going on, and the other one hospital. Both places wherever you want. అనారోగ్యంతో బాధపడుతున్న నియోజకవర్గ ప్రజలకు చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 8,52,743 రూపాయలు 16 చెక్కులను గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సహాయం చేసేందుకు టీడీపీ ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు. నిన్న మనం పెద్దలు మా సేవలు ప్రెస్ మీట్ పెట్టినట్లు దీనిపైన ఏదో అన్యాయం జరిగిపోతుంది అదే ఒకటి వాస్తవం తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా గతంలో మీరందరూ కూడా ఇక్కడ చర్మం సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ వస్తుంది కొత్తపట్నంలో, అది పెట్టమని చెప్తే మేము కూడా ఆ రోజు వ్యతిరేకించాం. మనం పక్కాగా వ్యతిరేకించాం. మేము కూడా ఆదివాసు ధర్నాలు చేసాం. పెట్టకూడదు, దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అని చెప్పి చేసాం. ఆ రోజు ఎందులో చెప్పాలంటే అధికారం లేకపోయినా ప్రజలు ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు కూడా మేము ముందుండే సమస్య లేదు. ప్రజలకు ఇబ్బంది అయితే ముందుంటాం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే లిప్సిటీ ఏపీఐసి ద్వారా చిలకూరు కోట మండలాల్లో 10,502 ఎకరాలు సేకరించాం మొత్తం మీద. దాంట్లో ఫేజ్ 1 కింద లిప్సిటీ వాళ్ళు దాదాపు 2,500 ఎకరాలు మనకి ఫస్ట్ ఫేజ్ కింద ఈరోజు దాన్ని కేటాయించేవాడు. ప్రాజెక్టు విలువ వచ్చి 1,173,40,27,20,000 రూపాయల ప్రాజెక్టు విలువ. అట్లాగే ఇది 14/2/2004 ఇది ప్రారంభించారు. ఇప్పుడు 14/2/2024 ఎవరు గవర్నమెంట్ అది? ఎవరు గవర్నమెంట్? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అర్థమైంది కదా. తర్వాత ఇది మొత్తం 2027లో పూర్తి చేయాలని చెప్పి అది వ్యవహారం ఉంది. మొట్టమొదట గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే కృషి దగ్గరికి వెళ్ళి 400 ఎకరాలకి చాలు డబ్బులు మాకు, అందుకన్నా ఎక్కువద్దు, 3-4 లక్షలు ఇచ్చినా సరిపోతుంది అనేటువంటి మాట్లాడిన మాట కావాలంటే వాళ్ళని కృషికి వాళ్ళని అడగండి. నేను చెప్పడం ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆ 3 లక్షలు 4 లక్షలని 8 లక్షలు పెంచాం. ఇక్కడ చరిత్ర లేదు. 8 లక్షలు పెంచాం. ఒక ఎకరాకి 8 లక్షలు పెంచాం ఈరోజు. అట్లాగే దాదాపు 400 మందికి 400 ఎకరాలకి మన వాళ్ళకి దాదాపు ఈరోజు మేము 971 మందికి ఈరోజు ఎకరాలకి ఈరోజు ఆర్థిక సాయం చేస్తున్నాం. దాదాపు ఒక 200 ఎకరాలకి ఇచ్చేసాం. మిగిలిన కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే మేము ఎక్కడైనా తక్కువ చేయలేదు కదా. అయినా మేము ఒకటి చెప్పాం, మీటింగ్ పెట్టాం, ధైర్యంగా వెళ్ళాం. అయ్యా బాబు
మీ ఊర్లో 100 ఎకరాలు ఉంటే 80 ఎకరాలు పట్టా కంటే పట్టా అంటే అంత అసైన్మెంట్ గవర్నమెంట్ పట్టా ఎక్కర్లేదు, అంత ఆగిపోయి చేసిన వాట్లేదు. మీరు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసిన వాళ్ళు ఒక 100లో 80 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు సాగు లేకపోతే ఈ 80 ఎకరాల డబ్బులు తీసుకోండి. ఆ 20 ఎకరాల్లో కూడా తలా కొద్దిగా ఇవ్వండి. దానికి మీరే ఊళ్ళో కంప్లీట్ చేసుకోండి. మీరే పెద్ద మనుషులు ఒక 5 మంది పెట్టుకోండి. ఎవరైతే దిక్కులేరు ఉంటారో ఎవరైతే ఇల్లు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి బహిరంగంగా ఎవరు పెట్టరు. నేను మీటింగ్ పెట్టి చెప్పాను. కానీ అది కొంతమంది అది పడలా. ఎందుకంటే మాకు పొలం లేకపోయినా మాకు ఇండి ఎట్టి సరే అసలు ఇరువే గవర్నమెంట్ ల్యాండ్ ఇరువే గొప్ప. అయినా మీరు సాగు చేసుకోకుండా ఎన్ని మొత్తం ఇది అడివంతా నాదేనంటే అడివంతా అయ్యారంటే సాధ్యం అవుతుంది ఎవరికన్నా? సిటీ వస్తుంది, పరిశ్రమలు వస్తున్నాయి, స్వాగతించండి. తర్వాత మనం రోడ్లు వేస్తుంటే వాళ్ళు పైర్లు వేసుకుంటారు, శనగ పంట వేసుకున్నారు. అది కొద్దిగా ఇబ్బంది అయింది వస్తాం దాంట్లో డౌట్ లేదు, ఇబ్బంది అయింది. వాళ్ళకు కూడా గట్టిగా మాట్లాడి నష్టపోయారు. మరి ఇప్పించాం సపరేట్ పంటకి. అంటే డబ్బులు ఎకరాకి డబ్బులు కాకుండా ఎకరాకి 8 లక్షలు కాకుండా ఆ పంటకి ఎకరాకి 15,000 రూపాయలు డబ్బులు ఇప్పించాం. నేను గవర్నమెంట్తో మాట్లాడి మా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి డబ్బులు ఇప్పించాం. తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎంత అన్యాయం జరిగిపోతుంది, మోడీ గారు అమిత్ షా గారు పేదల యొక్క భూముల పైన ఫ్యాక్టరీ కట్టమన్నారా? పేదల యొక్క భూముల పైన ఫ్యాక్టరీ కట్టేటంటే అవ్వాలంటే మోడీని ఈరోజు ప్రజలు గెలిపించారు. ఆయన ఈరోజు కాశ్మీర్లో జరుగుతున్న విషయం చూడండి, మోడీకి అనిపిస్తాము. మోడీ గారికి ఇతనికి ఈ విషయంలో సహాయం చేయమంటాడు తప్ప ఇక్కడ పనులు చేయమని చెప్పారని చెప్పి మేము మళ్ళీ అన్నవాళ్ళకి తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ విషయంలో రాజకీయం చేయదన్నా, ఏమంటే మాట్లాడండి. ఇప్పుడు ఉదయాన్నే అక్కడ ఫోన్ చేసి ఒక 10 ఎకరాలకి ఇంకా డబ్బులు ఒక ఎకరాకి ఇంకో 10,000 రూపాయలు ఏమని చెప్పి మా నాయకుడు ఫోన్ చేశాడు. ఇస్తామని చెప్పి ఇప్పిస్తామని చెప్పి. ఎందుకంటే పేదవాడి విషయంలో ఎక్కడ నువ్వు కాంప్రమైజ్ ఎవరితోనో పోరాడతాం. దాంట్లో ఏమి సిటీతో కాదు ఎవరితోనో పోరాడతాం. కానీ ఇక్కడ సిటీ వాళ్ళు బ్రహ్మాండంగా ఈరోజు వర్కులు చేస్తూ ఉన్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా కాదు. కాబట్టి మనకు అవసరం అంటే మీ 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ కూడా మీరు తేలా, అది అర్థం చేసుకోండి. వచ్చిన పరిశ్రమ అనే సరే అది ఇబ్బందికర పరిశ్రమ, దాన్ని ఇబ్బంది చేశారు. మళ్ళీ మాకు ప్రపోజల్ వచ్చినా నేను డైరెక్ట్గా చెప్పాను, ఈ తోళ్ల పరిశ్రమని మా దగ్గర పెట్టేదానికి వీల్లేదు. మామూలు ఎవరు చెప్పరు, గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ చెప్పేది నాడు ఎమ్మెల్యేలు. కానీ నేను రిక్వెస్ట్ చేసుకొని చెప్పుకున్నా, ఈ పరిశ్రమ మాకు ఉంది సార్, మార్చి కావాలంటే తోళ్ల పరిశ్రమ కాకుండా వేరే పరిశ్రమ పెట్టండి సార్ అని మా లీడర్స్కి రిక్వెస్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఉన్న పరిస్థితి నాకు తెలుసుకోవాలి. మామూలుగా వేరే వాళ్ళు అయితే పెట్టండి అంటాడు, ఎందుకంటే గవర్నమెంట్ని మాట్లాడి ఉండేది కదా. కానీ వాస్తవ పరిస్థితి పిల్లలు మాణిక్యరావు గారు నాతో మాట్లాడి సునీల్ అక్కడ పరిశ్రమ పెట్టాను వద్దన్నా, మేమందరం వ్యతిరేకించామన్నా, అంటే నేను వస్తాను చూస్తానంటూ రాన్నా. కానీ ఆ పరిశ్రమ తప్ప వేరే పరిశ్రమ పెట్టి ఇంకా సంతోషం అన్నా అని చెప్పి అంటే సునీల్ అది వద్దులే వేరే పరిశ్రమ ప్రతిపాదన చేస్తా ఉన్నాడు, వస్తాను నేను త్వరలో అన్నాడు. ఈ నెలకల్లో ఖచ్చితంగా ఆయన వస్తాను. వచ్చిన తర్వాత స్థలం చూసి గతంలో పరిశ్రమకి కేటాయించడానికి అక్కడ వేరే పరిశ్రమ పెట్టేదానికి ప్రతిపాదన సిద్ధం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి నిన్న మీటింగ్ పెట్టిన పెద్దలకి రిక్వెస్ట్ చేస్తున్నా, నేనేం వేరే వాడిని కాదు, నేను మీ సొంతంలోనే గూడూరులోనే. ఆ రైతులు కూడా మనోళ్ళే, మన గూడూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఇబ్బంది పడితే నేను కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. నేనైతే దీన్ని రాజకీయం చేయనన్నా, చాలా చెప్పండి, ఖచ్చితంగా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. అయితే జిల్లా కలెక్టర్ గారిని ప్రశంసించాలి. జిల్లా కలెక్టర్ గారు మంచి మాట చేసుకుని 9 చెందమని 8 లక్షలు అంటే అసలు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కోట పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు. సీనియర్ న్యాయవాది ఎల్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఓటింగ్. నీలం సంజీవారెడ్డి తిరుపతికి అన్యాయం చేశారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శలు. మే నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.